Hi to all, welcome back to my channel VK's Computer. I am Vani Krishna. Today topic is output devices. Output devices ఎన్నన్నవి చూద్దాం. 6 output devices. First monitor, second printer, third plotter, fourth speaker, fifth microfilm, sixth micropitch. నెక్స్ట్ మానిటర్ గురించి చూద్దాం. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అండ్ సాఫ్ట్ కాపీ. VDU అని కాల్ చేస్తారు. VDU మీన్స్ విజువల్ డిస్ప్లే యూనిట్. VDU జనరల్గా 25 rows 80 columns ఉంటాయి. 25 rows ఏంటి? 0 to 24, columns 0 to 79. ఇవి స్క్రీన్ పిక్సెల్స్ అని కాల్ చేస్తారు. టాప్ టు బాటమ్ 200 pixels అయితే లెఫ్ట్ రైట్ 640 pixels అలా అవైలబుల్గా నంబర్ ఆఫ్ ఉన్నాయి. వన్స్ అపాన్ ఎ టైం ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి 4K UHD మతలబ్ 3840 into 2160 pixels పరిమాణంలో ఉన్నాయి. అగైన్ మానిటర్ని 2 typesగా డివైడ్ చేశారు. మోనోక్రోమో మానిటర్ అండ్ కలర్ మానిటర్. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్, ఓన్లీ ఫర్ టెస్ట్, MGA అని కాల్ చేస్తారు. మోనోక్రోమ్ గ్రాఫిక్ అడాప్టర్. కలర్ మానిటర్స్ నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫోర్గ్రౌండ్ కలర్స్. కలర్ మానిటర్స్ ని కొన్ని కంపెనీస్ సప్లై చేస్తున్నాయి. అవి ఏంటో చూద్దాం. LGA కంపెనీ, సామ్సంగ్, HCL, విప్రో మెయిన్ ఇంపార్టెంట్ గా మానిటర్ ని ఇవి సప్లై చేస్తున్నాయి. కలర్ మానిటర్స్ ని అగైన్ 5 types గా డివైడ్ చేశారు. అవి ఏంటి? ఫస్ట్ CGA కలర్ గ్రాఫిక్స్ అడాప్టర్, రెడ్, గ్రీన్, బ్లూ. సెకండ్ ఎన్హాన్స్డ్ గ్రాఫిక్స్ అడాప్టర్, 6 to 16 colors, VGA. థర్డ్ VGA విజువల్ వీడియో గ్రాఫిక్స్ అడాప్టర్, 16 to 256 colors ఉంటాయి. విజువల్ అన్నా వీడియో అన్నా సినానిమ్స్. SVGA సూపర్ వీడియో గ్రాఫిక్స్ అడాప్టర్, 256 colors to 10,000 colors. ఈ 256 colors 10,000 colors వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ గా వచ్చినాయి. USVGA అల్ట్రా సూపర్ వీడియో గ్రాఫిక్స్ అడాప్టర్, 16 million colors ఉన్నాయి వచ్చినాయి. ఓకే, మానిటర్ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రింటర్ అనేది హార్డ్ కాపీ డివైస్. మానిటర్ లో ఉన్న డిస్ప్లే అయిన డేటాని ప్రింట్ చేస్తుంది. టెస్ట్ మ్యాటర్ అండ్ పిక్చర్స్ ఆర్ ఇమేజెస్ ప్రింట్ చేస్తుంది. ప్రింటర్స్ అగైన్ 2 types, ఇంపాక్ట్ ప్రింటర్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ అంటే భావము అని అర్థం. క్యారెక్టర్ ప్రింటర్, లైన్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్ 2 types, క్యారెక్టర్ ప్రింటర్, లైన్ ప్రింటర్. క్యారెక్టర్ ప్రింటర్ కి ఎగ్జాంపుల్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, డైజీ వీల్ ప్రింటర్, థర్మల్. లైన్ ప్రింటర్ కి ఎగ్జాంపుల్ డ్రమ్ ప్రింటర్, చైన్ ప్రింటర్, బాండ్ ప్రింటర్. నెక్స్ట్ నాన్ ఇంపాక్టబుల్ ప్రింటర్ 1 type గా డివైడ్ చేశారు. పేజ్ ప్రింటర్స్. ఎగ్జాంపుల్ ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్, మ్యాగ్నెటిక్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్ అంటే ఏంటో చూద్దాం. ఇంపాక్ట్ కోసం ప్రింటింగ్ కోసం హెడర్ చేస్తుంది. హెడర్ పిన్స్, హీట్, ద రిబ్బన్ ఫర్ ప్రింటింగ్ లెటర్స్ క్వాలిటీస్ ని బాగుంటాయి. ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ప్రింటర్ గా డివైడ్ చేశారు. క్యాట్ ప్రింటర్ అంటే ఏంటి? డాట్స్ ని ప్యాటర్న్ లో క్యారెక్టర్ల వారీగా ప్రింట్ చేస్తుంది. డాట్స్ అంటే చుక్కలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే ఏంటి? ప్రింట్ అనేది జనరల్ గా పర్సనల్ కంప్యూటర్ కు ఉపయోగించే ప్రింటర్. టెస్ట్ మ్యాటర్ టు ప్రింటర్ ఇమేజెస్ ను కూడా ప్రింట్ చేస్తుంది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఆఫీస్ పర్పస్ కి యూజ్ చేస్తారు. స్పీడ్ ఎలా ఉంటుంది? CPS క్యారెక్టర్ ఫర్ సెకండ్స్. సెకండ్ డైజీ వీల్ ప్రింటర్. టెస్ట్ మ్యాటర్ ని ప్రింట్ మాత్రం చేసుకోవచ్చు డైజీ వీల్ ప్రింటర్ లో. సెకండ్ నాన్ ఇంపాక్టబుల్ ప్రింటర్ లోనే సెకండ్ లైన్ ప్రింటర్.
ఒకేసారి ఒకే లైన్ ప్రింట్ చేయగల ప్రింటర్ని లైన్ ప్రింటర్ అంటారు. నెక్స్ట్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఏం చేస్తుంది? పేజ్ ప్రింటర్ని అండ్ లెటర్స్ని క్వాలిటీని ప్రింట్ చేసి ఒకేసారి పేజెస్ వారీగా ప్రింట్ చేయగలవు. ఈ నాన్ ఇంపాక్టబుల్ ప్రింటర్ని 1 టైప్గా డివైడ్ చేశారు. పేజ్ ప్రింటర్. పేజెస్ని ప్రింట్ చేయగల ప్రింటర్ని పేజ్ ప్రింటర్. స్పీడ్ నిమిషానికి పేజీల్లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి లేజర్ ఇంక్జెట్ ప్రింటర్. నెక్స్ట్ లేజర్ ప్రింటర్ ఏం చేస్తుందో చూద్దాం. 1 నిమిషానికి 4 to 12 పేపర్స్ని పర్ మినిట్లో ప్రింట్ చేస్తుంది. ఇంక్జెట్ ప్రింటర్ ఏం చేస్తుంది? ఓన్లీ పర్సనల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ అవుట్పుట్ డివైస్ ప్లాటర్స్ జస్ట్ లైక్ ప్రింటర్ లాగా వర్క్ చేస్తుంది. గ్లోస్ లైన్స్, లెటర్స్, జియోలాజికల్ మ్యాప్స్, సర్వే మ్యాప్స్, ఆర్కిటెక్చరల్ అండ్ డయాగ్రామ్స్ వంటి భారీ పరిమాణంలో డేటా ప్రింట్ చేయడానికి ప్లాటర్స్ని కూడా ప్రింటర్ లాగానే పనిచేస్తాయి. ఎట్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మైక్రోఫిల్మ్ ఏం చేస్తుంది? మీడియాకి మాత్రం యూజ్ చేస్తుంది. ఇవి కెమెరా ఫిలిం లాంటి ఫిలింలో ఉపయోగించే కంప్యూటర్లు. నెక్స్ట్ 5th వన్ మైక్రోపిచ్ ఏం చేస్తుంది? మైక్రోఫిల్మ్ చుట్టబడి లాంగ్ ఫిలిం స్క్రిప్ట్లను కలిగి ఉంటుంది అండ్ మైక్రోపిచ్ స్మాల్ రెక్టాంగిల్ సైజులో ఉంటుంది. 6th అవుట్పుట్ డివైస్ స్పీకర్స్ 300 వాటేజ్ పవర్ని తీసుకుంటుంది. కాస్ట్ మన అవైలబుల్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. టుడే అవుట్పుట్ డివైజెస్ క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చెప్పుకుందాం. జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీ వాణి కృష్ణ.